మనం ఈరోజు పొదరిల్లు 149 ఎపిసోడ్ చూద్దాం. టెన్షన్ ఈ సీరియల్ పడకండి. కొత్త తనది ట్విస్టులతో చిన్నపిల్లల రోజు మెంటాలిటీ. రోజుకి ఇంట్రెస్ట్ గా ఒకసారి తనతో మారుతుంది. ఫోన్ లో ఈ రోజు మాట్లాడినప్పుడే కూడా కొత్త అర్థమైంది. ట్విస్ట్ ఉంది. కానీ చివరి చాలా వరకు మంచి చూసేయండి, అమ్మాయి. చాలా బాగుంటుంది. వదులుకోకు, నీ లైఫ్ బాగుంటుంది. కానీ ఇప్పుడు ఇబ్బంది పెడుతుందండి. తొందరలోనే తను మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. ఒకవేళ నేను తనకు అర్థం కాకపోతే ఏముంది, ఇబ్బంది పడటం అలవాటు అయిపోతుంది. రేయ్ మనం తర్వాత గొడవ పడదాం గానీ ముందు నీ ఫోన్ ఒకసారి. ఎందుకు? నీ ప్రేయసితో ఏం చాటింగ్ చేసావో చూస్తాను. అమ్మో ఏం అక్కర్లేదు, నేను ఇవ్వను. ఏం పర్లేదు, ఒకసారి ఇవ్వు. నేను ఇవ్వను. ఇవ్వండి, వద్దండి, ఇవ్వండి. నేను ఇవ్వనండి. అరే అమ్మో. పట్టుకోండి. అరే రే వద్దురా, రే వద్దురా, రేయ్ రే ఇవ్వరా. ఇవ్వరా రే. రేయ్ అరే అరే రే. అయ్యో, అమ్మయ్యా, మొత్తానికి నవ్వింది. ఇదే మంచి ఛాన్స్, మాటలు కలిపేద్దాం. థ్యాంక్స్ అండి ఎందుకు? నవ్వినందుకు. ఏంటండి అలా చూస్తున్నారు? ఇప్పుడు నేనేమన్నాను? ఏంటి, ఛాన్స్ దొరికింది కదా అని మాటలు కలిపేస్తే మీతో క్లోజ్ అవుతాననుకుంటున్నారా? లేదండి, నేను అలా అనుకోలేదు. మరి ఇంకెలా అనుకున్నారు? ఎలాగో అనుకోలేదండి, ఏదో క్యాజువల్ గా మాట్లాడాను అంతే. ఇంట్లో నుంచి వెళ్ళిపోతానన్నారుగా, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు? ఏంటండి మీరు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అడిగిన ప్రశ్నే అడుగుతున్నారు? మ్, అద్దెకిచ్చిన ఓనర్ కూడా ఖాళీ చేయడానికి 4 రోజులు టైం ఇస్తారు. మీరు నాకు 2 రోజులు కూడా ఇవ్వరా? ఇవ్వను. హ్మ్. అయితే వెళ్ళిపోతానులేండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, we have a good news to celebrate. ఏంటి విక్కీ అది? We did our best. మన కంపెనీకి ఇప్పటి వరకు వచ్చిన ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసాం. దీని అంతటికి కారణం నేనే కదా. అంటే మేమెవరం పని చేయలేదా కుమార్? చేశారు, కానీ నేను ఇంజను, మీరు బోగీలు. మరి నేనేంటి, రైల్వే ట్రాకా? ఈ ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వడానికి కారణం ఏ ఒక్కరూ కాదు, మనందరం. అందరం ఒకటిగా కలిసి పనిచేసాం కాబట్టి ఇన్ టైంలో కంప్లీట్ చేసి సక్సెస్ అవ్వగలిగాం. సో ఇప్పుడు ముందు ఇంకొక హెరిటేజ్ ప్రాజెక్ట్ రెడీగా ఉంది. వావ్, లక్కీ, ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ కుమార్ దగ్గర ఉన్నాయి. త్వరగా తీసుకొని డిజైన్ గీసి చూపించు. అలాగే. అండ్ వన్ మోర్ థింగ్, ఇది హెరిటేజ్ ప్రాజెక్ట్ కాబట్టి కస్టమర్ దగ్గర మనకి మంచి పేరు రావాలి. సో ఈ సిటీలో పాత ఇళ్ళు ఏమైనా ఉంటే వాటిని విజిట్ చేసి అవంత బలంగా ఎలా ఉండగలుగుతున్నాయో రీసెర్చ్ చేసి మనకు వచ్చిన ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలి. మీకు ఎవరికైనా పాతకాలం ఇల్లు తెలిసినవి ఏమైనా ఉంటే ఒకసారి విజిట్ చేసొద్దాం. నాకు తెలిసిన ఒక 60 ఏళ్ల ఇల్లుంది విక్కీ. గుడ్. ఏ ఏరియాలో ఉంది? నానక్రామ్ గూడలో ఉంది. రేపే వెళ్ళి విజిట్ చేద్దాం. నీ ఇల్లా ఇది? అంటే పాత ఇంటిని అదేదో అంటారు కదా, వింటేజా? వింటేజ్ హౌస్. చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని మా నాన్న పడగొట్టనివ్వడం లేదండి. విక్కీ, చెప్పులకి నాకు తెలిసిన ఒక హెరిటేజ్ ఇల్లు ఉంది. ప్రజెంట్ దాని లైఫ్ ఎంత? ఆల్మోస్ట్ ఒక 100 years అయి ఉంటుంది. ఓ ఎక్సలెంట్. మన రీసెర్చ్ కి పర్ఫెక్ట్ గా పనికొస్తుంది. ఆ ఏరియా డీటెయిల్స్, ఆ ఇంటి ఓనర్ డీటెయిల్స్ అన్ని తెప్పించు. నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడి పర్మిషన్ తీసుకుంటాను. అలాగే. ఇంకెవరికైనా తెలుసా? నాకు తెలిసిన ఒక హౌస్ ఉంది సార్. హలో, నీకు 100 ఏళ్లే. ఎందుకు? నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో నువ్వే నాకు కాల్ చేసావు. పనేంటి? లాంగ్ డ్రైవ్. నేను రాను. నేనే నిన్ను రమ్మనట్లేదు. మరి ఒక్కదానిమే వెళ్తావా? ఒక్కదాన్ని ఎందుకు వెళ్తాను? తోడుగా ముంగేసి ఉంటాడుగా. అప్పుడే చెట్టా పట్టాలు వేసుకొని తిరగడం కూడా స్టార్ట్ చేశారా? అవును, నేను అమ్మకి కాలేజీకి వెళ్తున్నానని అబద్ధం చెప్పాను. నీ కాల్ చేస్తే నేను నీ దగ్గరే ఉన్నానని చెప్పు, అర్థమైందా? చెప్పకపోతే చేస్తానా? నీకు ఫ్రెండ్ అయిన దగ్గర నుంచి నాకు ఈ తిప్పలు తప్పట్లేదు కదా. సరే సరే, మరి నాకు లేట్ అవుతుంది. ఏంటే ముస్తాబవుతున్నావు? కాలేజ్కి వెళ్ళడానికి. నిన్న లేదన్నావు. ఈరోజు ఉందంటున్నానుగా. తప్పుకో. వరాలు, నేను వెళ్ళొస్తాను. నువ్వెక్కడికి నాన్న? మా ఫ్రెండ్ ఇంటికమ్మా. ఏంటి నాన్న, హాలిడేస్ వచ్చాయని ఫ్రెండ్ తో పార్టీకి వెళ్తున్నారా? కాదమ్మా, ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి పెళ్లి చూపులు.
వాడికి తోడుగా ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుందని రమ్మంటే వెళ్తున్నాను. మీ స్నేహితుడి తోడు గురించి ఆలోచిస్తున్నారు, కానీ మీ బిడ్డ జోడీ గురించి ఆలోచిస్తున్నారా? ఊళ్ళో అందరు కూతుళ్ళ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి, ఒక్క నీ కూతురిదే తప్ప. దీనికి ఎప్పుడు సంబంధం చూస్తారు, ఎప్పుడు పెళ్లి చేస్తారు? అమ్మా, ఇప్పుడు నా పెళ్లికి అంత తొందర ఏమొచ్చింది? బెండకాయలా ముదిరిపోతున్నావు, ఇంకెప్పుడు చేసుకుంటావే? రేయ్ నువ్వు మొయ్. అంత చేసుకోవాలనిపిస్తే నువ్వు చేసుకో. ఏంటే వాణ్ణి దబ్బాయిస్తున్నావు? ఏ నువ్వు పెళ్లి చేసుకోవా? నాన్న, నువ్వేం కంగారు పడకమ్మా, వాళ్ళు అలాగే అంటారు. నీ పెళ్లి నువ్వు చెప్పినప్పుడే చేస్తాను. మా మంచి నాన్న. దాన్ని మీరు అలాగే గారాబం చేస్తే ఇక దాని పెళ్ళైనట్టే. ఏంటి వరాలు, పెళ్లి చేసుకోకపోతే మనుషులు బతకలేరా? అందరిలా తొందరపడి ఎవరికో ఇచ్చి పెళ్లి చేసి పంపించలేను. నా కూతురు తన కాళ్ల మీద తను నిలబడే వరకు చదివిస్తాను. తను అనుకున్నది సాధించాకే తన పెళ్లి చేస్తాను. ఆ లోపు ఎవరినో ఒకరిని ప్రేమిస్తుంది, వీడే మీ అల్లున్నానా అని నీకు పరిచయం చేస్తుంది. అప్పుడు మీ తిక్క కుదురుతుంది. నా కూతురు బంగారమే, అలాంటి తప్పు ఎప్పటికీ చేయదు. ఏమ్మా, మీ నాన్న అవమానపడే పని ఏది చేయుగా? చచా, అలాంటి పని నేనెందుకు చేస్తానన్నా? విన్నావా? నా కూతురు నాన్న పరువు నిలబెడుతుందే కాని పోగొట్టే పని చేయదు. నా కూతురే నా నమ్మకం వరాలు. మరీ అంత నమ్మకండి, ముంచేస్తున్నారు ఈ రోజుల్లో. నా కూతురు కడిగిన ముత్యమే. నాన్న, నాకు కాలేజ్కి టైం అవుతుంది, నేను వెళ్ళేసి వస్తాను. అదేంటమ్మా, ఈరోజు ఏదో బంద్ అన్నావు? ఆహా, మా కాలేజ్ కాదంట నాన్న, నేను వెళ్ళాలి. సరే, దారిలోనే కదా కాలేజీ, నేను దింపేస్తాలే పద. అయ్యో, మీకెందుకు నాన్న శ్రమ? ఇందులో శ్రమ ఉందమ్మా, నేను వెళ్లే దారే కదా, పద దింపుతాను. లేదు నాన్న, కీర్తి వస్తుంది, మీరు వెళ్ళండి, నేను కీర్తితో వెళ్తాను. అలాగే, నీ ఇష్టం. ఏయ్, అడ్డమైన తిరుగుళ్ళు తిరగకుండా కాలేజ్ అయిపోగానే నేరుగా ఇంటికొచ్చేయి, లేదంటే కాళ్ళు ఎరగొడతాను. అలాగే. దూతున్నాడే. గంట అయ్యింది. ఇంతలో నా వంట కూడా అయింది. ఏమైంది? నీకేమైంది? ప్రేమ అయింది. రేయ్, పడతాయి. పర్లేదు, నీకు మార్కులు పడతాయి. ఏంట్రా కథ? బుస్సే కథ. రేయ్, నిన్ను ఆగురా. ఏయ్, అనియా, అనియా. రేయ్ కన్నా, రేయ్, వద్దు. కేశవ్, చెప్తున్నాను. ఏమవుతు? చెప్తా. రేయ్, అనియా, ఏం లేదండి. రేయ్ కన్నా, కన్నా, రేయ్, అనియా, రేయ్, కేశవ్, ఆగ్రా. బుస్ అంటే అని గర్ల్ ఫ్రెండ్. రేయ్, కన్నా. బుస్. రేయ్, ఆ బుస్. రేయ్, నిన్ను ఏంట్రా కన్నా? రేయ్ కన్నా, నాకేం తెలీదనియా. ఇటారా. రేయ్, ఈ ముంగిసేంట్రా? అలాంటిదేం లేదన్నయ్య. రేయ్, నువ్వు రారా. బుస్. రేయ్, రేయ్, నీకు మళ్ళీ అనియా. చెప్తున్నాను. రేయ్, ఏంటి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు? ఉంటే ఉండండి, అందరు హ్యాపీగా ఉండండి, అందరూ బాగా నవ్వుకోండి, నన్ను చూసి కూడా నవ్వుకోండి. మేడం గారు మీ అందరితో కలిసి హాయిగా మాట్లాడుతున్నారు, నేను కనబడితే చాలు ఇల్లు ఎప్పుడు ఖాళీ చేసిపోతామని అడుగుతున్నారు. ఆవిడేదో ఇంటి ఆనర్ అయినట్టు, నేనేదో అద్దుకుంటున్నట్టు. అంత అంత వీడి వల్లే. వీడే ఐడియా ఇచ్చాడు, తనని ఇంటికి రమ్మడానికి నన్ను బయటికి పంపించేస్తాను అన్నాడు. అంతే కదనయ్య, మీ డ్రైవర్లు కార్లోనైనా హాయిగా నిద్రపోతారు. చెయ్యి చెయ్యి, ముందు ఇల్లు ఖాళీ చేసే పంచుడు. అనయ్య, వీడు వెళ్ళిపోతే కట్టుబట్టలతో పంపించేద్దాం, అప్పుడు వీడి షర్ట్లన్నీ నేను వేసుకోవచ్చు. నేనైతే చక్రనే వాచ్లు 2 కాలేజ్కి వెళ్ళేప్పుడు పెట్టుకెళ్తాను. అయితే మొన్న వాడుకున్న షూస్ అవి నేను తీసుకుంటాను. పెద్దనేకి చక్రనే కొత్త చెప్పులు ఇచ్చేద్దాం. అయితే మన ముగ్గురమే ప్రశాంతంగా పడుకోవచ్చు. ఫ్యాన్ కింద చక్రనే ప్లేస్ లో ఎంచక్క నేను పడుకుంటాను. ఆపండ్రా. ఒకవేళ నేను పోయినా ఇల్లు వదిలే పోతాను, ఈ లోకం వదిలి కాదు. నేను పోయాక నా వస్తువులన్నీ ఎలా వాడుకోవాలో వంతులు వేసుకుంటారా వంతులు. రేయ్, తప్పురా, అలా అనొద్దు. చూసావన్నయ్య, కనీసం బాధ కూడా లేదు. నేను నిజంగా వెళ్ళిపోవాల్సిందేనా? మహాలక్ష్మి మనసు ఇంకా నీకు అర్థం కాలేదారా? నిన్ను బయటికి పంపించేదే అయితే పంపించాకే వస్తానని కండిషన్ పెట్టేది. అసలు నువ్వు చేసిన పనికి ఇంటికే రాకూడదు. అలాంటిది మన ఇల్లు అనుకుని తిరిగొచ్చింది. ఇప్పటికైనా ఈ కుప్పి గంతులు ఆపు.
మహాలక్ష్మి మనసులో స్థానం సంపాదించుకునేలా నడుచుకో. అయినా దానికి వీడి దగ్గర లేనిది ఒకటి కావాలన్నయ్య. ఏంటది? నిజాయితీ. రే మీ ఇద్దరికి పడతాయి. మీకు నా జీవితం కామెడీ అయిపోయిందా? నిజాయితీకి లేకపోతే ట్రాజడీ అవుతుందని చెప్తున్నా. అన్నయ్య నేను వెళ్ళొస్తాను. సరేరా, బాయ్నియా. బాయ్రా. ఎలాగైనా మహాలక్ష్మితో మనసు విప్పి మాట్లాడాలి. వీళ్ళ ముందు మాట్లాడితే నా గాలి తీస్తుంది. అదే బయటికి వెళ్ళి మాట్లాడితే వీళ్ళెవ్వరికీ తెలీదు. అవును, బయటే బీటేసి మాటేసి రూటేసి కలవాలి. అవును, ఏంటి ఆపేశారు? నువ్వు వచ్చావని నేను వస్తే ఏమైంది? బాస్ ముందు నవ్వితే బాగోదు కదా. అంటే బాస్ లేనప్పుడు నవ్వితే బాగుంటుందా? కమాన్ లక్కీ, హియర్ లైక్ ఎ ఫ్యామిలీ అని చెప్పాను కదా. అన్ని కార్పొరేట్ ఆఫీసులో ఉండదు మన ఆఫీస్. ఇక్కడ ఎలా అయినా పనిచేయచ్చు, కానీ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేయకపోతే చాలు. ఎక్కడో చదివాను, నవ్వుతూ వర్క్ చేస్తుంటే అసలు స్ట్రెస్సే ఉండదంట. అసలు సంపాదించాలంటే ఆరోగ్యంగా ఉండాలి, కానీ ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మీ ఆనందానికి కారణం ఏంటి? తను మళ్ళీ వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిపోయింది వికీ. ఈజ్ ఇట్? అవును, నాకు హాస్టల్ ఫుడ్ పడలేదు, సో వెళ్ళాల్సి వచ్చింది. మన అనుకున్న వాళ్ళతో ఉంటే మంచిదేగా. ఎక్స్క్యూజ్ మీ. హలో వదినా. మహా, ఎలా ఉన్నావు? బాగున్నాను వదినా, నువ్వెలా ఉన్నావు? ఎలా ఉన్నావు కాదు, ఎక్కడున్నావు అని అడుగు. కొంపదీసి చక్రి వాళ్ళ ఇంట్లో నుంచి ఫోన్ చేస్తున్నావా? కంగారు పడుకు, మనం ఎప్పుడు కలిసి చోటే ఉన్నాను. నువ్వు తొందరగా వస్తావా? అలాగే వదినా. వికీ, ఏంటకి? నాకు కొంచెం పని ఉంది. చేసుకో. ఇక్కడ కాదు, బయట. వెళ్ళడానికి మీ పర్మిషన్ కావాలి. వెళ్ళిపో, దానికి పర్మిషన్ ఎందుకు? థ్యాంక్ యూ, వస్తాను. బాయ్ వదినా. హాయ్ మహా, ఎలా ఉన్నావు? కూర్చో. నేను బాగున్నాను. ఏంటదినా సడన్ విజిటింగ్? మా అమ్మకి హార్ట్ చెకప్ చేయించి మా మావయ్య వాళ్ళ ఇంట్లో వదిలేసి నిన్ను కలవాలని వచ్చాను మహా. మంచి పని చేస్తావు, నాకు ఎందుకో నిన్ను చూడాలనిపించింది. ఆర్డర్ మేడం. 2 ఆరెంజ్ జ్యూస్. ఓకే మేడం. సిరిపాప ఎలా ఉంది వదినా? 4 రోజులు నేను బాగా అడిగింది, నిదానంగా మరిపించాను. నీకు ఒక విషయం తెలుసా? ఏంటదినా? నువ్వు అందరినీ తిట్టి చక్రి వాళ్ళతో కలిసి వెళ్ళిపోయాక నేను కూడా ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనుకున్నాను. సూట్ కేసు సర్దుకొని పాపం తీసుకుని కూడా బయలుదేరాను. అవునా? ఎందుకు? అంత క్రియల్ గా తయారయ్యారు కదా, అలాంటి వాతావరణంలో నా కూతుర్ని పెంచలేనని వచ్చారనుకున్నాను. దాంతో మావయ్య ఎలాంటి హింసలకు వెళ్ళమని ప్రామిస్ చేశారు. చక్రి వాళ్ళ ఇంట్లో అందరు ఎలా ఉన్నారు? అంత బానే ఉన్నారు. ఇంకా ఎంతకాలం ఆ ఇంట్లో ఉంటావు మహా? తెలియడం లేదు వదినా. ఈ గ్యాప్ లో కానీ నువ్వు చక్రిని హస్బెండ్ యాక్సెప్ట్ చేసావా? చిచి లేదు వదినా. ఆ విషయంలో నేను మొదటి నుంచి ఏ అభిప్రాయంతో ఉన్నానో ఇప్పుడు అదే అభిప్రాయంతో ఉన్నాను. మరి ఏమీ లేనప్పుడు ఏ పంత నిన్ను కట్టిపడేస్తుంది? వాళ్ళ మంచితనం, ఏ కల్మషం లేని వాళ్ళ అభిమానం నన్ను కట్టిపడేస్తుంది. నువ్వు ఏ అభిప్రాయంతో ఉన్నావని ఎవరికి తెలుస్తుంది? ఏ అభిమానం నిన్ను కట్టిపడేస్తుందో ఎవరికి కావాలి? నువ్వు ఆ ఇంట్లో ఉన్నంతకాలం చక్రి భారీగానే ఉండాలి. తర్వాత నీకు నిజమైన పెళ్లి కావాల్సి వచ్చినప్పుడు అది 2 పెళ్ళంటారు. నీ జీవితం మీద ఒక మచ్చ వేసుకోవటం అవసరమా? నువ్వు అసలు ఏ గోల్తో ఇంట్లో నుంచి వచ్చేసావో దాని గురించి మర్చిపోయావా? లేదు, నేను ఉద్యోగం చూసుకుని చేరిపోయాను. అవునా? ఇది నాకు తెలీదు. మంచి పని చేశావు. కనీసం నువ్వు వాళ్ళ మీద ఆధారపడకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు. నేను ఆ ఇంట్లో ఉంటున్నానంటే వాళ్ళు నన్ను ఆ ఇంటి కోడలుగా కాకుండా ఆ ఇంటి ఆడపిల్లగానే అనుకుంటున్నారు. చక్రి కూడా అంతవరకే అనుకుంటున్నాడని ఎలా చెప్పగలవు? చక్రి నీ భర్త అనే ఫీలింగ్ నీకు లేకపోవచ్చు, కానీ నువ్వు తన భార్యవనే ఫీలింగ్ చక్రికి ఉండొచ్చు కదా. నీకు తెలియకుండా అతను అనుకుంటూ ఉండొచ్చు కదా. నువ్వు నేను భార్యాభర్తలం బంగారం, అంటే మొగుడు పెళ్ళాలి. చక్రిగాడు అలా ప్రవర్తించడానికి
ఒక విధంగా నేనే కారణం. ఈ రోజుల్లో ఏమీ కాని వాళ్ళ కోసం ఏ స్వార్థం లేకుండా ఇంత చేస్తారా? నువ్వు వాళ్లతో ఉంటూ వాళ్ళలో ఒకదానిలో కలిసిపోయావని అర్థమైంది. ఆ ఇంట్లో అందరికీ కనెక్ట్ అయిపోతున్నావు. వాళ్ళకు పోను పోను నువ్వు చక్రి భార్యవి అన్న ఫీలింగ్ నాటుకుపోవచ్చు కదా. దాన్ని నిజం చేయటానికి చక్రి కూడా ట్రై చేయొచ్చు కదా. నీకు అండ కావాలంటే, రక్షణ కావాలంటే అక్కడ ఉండొచ్చు. కానీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎలాగో చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నారు. అలా నువ్వు కూడా ఉండొచ్చు. అక్కడ కూడా నీకు రక్షణ ఉంటుంది. నువ్వు ఆ ఇంట్లో ఉండిపోవడానికి ఇంకేమైనా కారణం ఉందా? వెళ్ళిపోవాలనుకుని వెళ్ళిపోయి తిరిగి వచ్చాను. అందుకు ఒక కారణం ఉంది. ఏంటది? ఆ ఇంటికి ఒక శాపం ఉందని అందరూ అంటూ ఉంటారు. ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరని, ఎవరికి పెళ్లిళ్ళు కావని, అయినా నిలబడవని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. నేనొచ్చాక ఆ అపవాదు పోయింది. కానీ మా పెళ్లి కూడా నిలబడే పెళ్లి కాదని బయట వాళ్ళకి తెలియదు కదా. అయితే బయటి వాళ్ళ కోసం నువ్వు పెళ్లిని నిజం చేయలేవు కదా. అవును, అందుకే నేను మా పెద్దికి పెళ్లి చేయాలని చూస్తున్నాను. పెద్దికి సంబంధం కుదిరి పెళ్ళైపోతే నేను బయటకొచ్చినా ఆ ఇంటి మీద ఉన్న శాపం పోయిందని జనాలు అనుకుంటారు. అదేదో తొందరగా పూర్తి చేయి. తర్వాత నీ గురించి నువ్వు ఖచ్చితమైన స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. బయటికి రావడం గురించేనా? కాదు, చక్రి మనసులో ఎలాంటి ఉద్దేశం ఏర్పడకముందే, ఆ ఫ్యామిలీ మొత్తం నిన్ను శాశ్వతంగా చక్రి భార్యగా చూడకముందే నువ్వు చక్రికి విడాకులు ఇవ్వాలి. ఇంతవరకు ఆగడం వల్ల చక్రి లేనిపోని ఆశలు పెంచుకుంటాడు. అందుకే వెంటనే విడాకులు తీసుకుని లీగల్గా విడిపోవాలి. ఇంతకు ముందంటే నీ దగ్గర కావాల్సిన ప్రూఫ్లు లేక అప్లై చేయడానికి వీలు కాలేదు. ఇప్పుడు నీకు ఆ సమస్య లేదు కదా. నీ జీవితం నీ చేతుల్లో ఉండాలంటే, చక్రి వాళ్ళ కుటుంబం నీ విషయంలో ఎలాంటి ఉద్దేశంతో ఉండకూడదంటే నువ్వు విడాకులు తీసుకో. ఈరోజు ఎలాగోలా తనతో మాట్లాడి తనకి నా మీద ఉన్న కోపం పోగొట్టుకోవాలి. కానీ ఇంకా తను రావట్లేదు ఏంటి? వస్తుంది. తనేంటి అలా వెళ్ళిపోతుంది? చూడకుండా వెళ్ళిపోయిందా? చూసినా చూడనట్టు వెళ్ళిపోయిందా? తీసుకోండి. థ్యాంక్స్. మీరెవరు? ఏంటి? అదేంటి నేనెవరో అనలేదు. ఎందుకు అనాలి? అంటే ఎప్పుడు అంటారు కదా అని. ఇప్పుడు అనాలని లేదు. ఏ అలా అనకపోతే దేశాల మధ్య యుద్ధాలు ఏమైనా జరుగుతాయా? ఇంత చిన్న మాటకి యుద్ధాలు ఎందుకు జరుగుతాయండి? మీ ఇష్టం. మీకు అనాలనిపిస్తానండి, లేదంటే లేదు. అందుకే అనలేదు. ఆఫీస్ నుంచి వస్తున్నారా? తోడుగా రమ్మంటారా? ఏం అక్కర్లేదు. అయినా మీరేంటి ఇక్కడ? ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అన్నారు కదా, రూమ్ చూసుకున్నారా? అదే పనిలో ఉన్నానండి. బ్యాచులర్ అంటే ఎవరూ రూమ్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇస్తారు? తాగితే ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తారు కదా, ఎవరైనా భయపడతారు. నేనేం తాగబోతుని కాదండి. ఆ రోజు ఏదో అలా పొరపాటును తాగాల్సి వచ్చింది. క్షమించండి. క్షమించడం కాదు, మీతో మాట్లాడాలి. ఆల్రెడీ మాట్లాడుతున్నారుగా, చెప్పండి. ఇక్కడ కాదు, ఇంట్లో కూడా కాదు. పోనీ సరదాగా సినిమాకి వెళ్ళి అక్కడ మాట్లాడుకుందామా? ఈ యాంగిల్లే వద్దు. ఓ సారీ. ఎక్కడ మాట్లాడుకుందామో మీరే చెప్పండి. పక్కనే ఒక కెఫే ఉంది, అక్కడికి వెళ్దాం. ఓకే, పదండి. ఏయ్ ఆపో. ఏయ్ ఆపమన్నానా? ఆపేశాను. ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయాయని ఏడుస్తున్నావు? నా జీవితం అనే కొంప మునిగిపోయింది కదరా ముంగిసా. నీకు చాటింగ్ చేయడం కూడా రాదా? రాదా అంటే రాదు. ఏం చేయమంటావు? ఏం చేయమంటావా నన్ను అడుగుతావేంట్రా? నేర్చుకోవడం తెలీదా? తినడం నేర్చుకున్నావు, తిరగడం నేర్చుకున్నావు, ఆ చివరికి బైక్ రిపేర్ చేయడం కూడా నేర్చుకున్నావు. కానీ మెసేజ్ చేయడం మాత్రం నేర్చుకోలేదు. ఈ రోజుల్లో చిన్న పిల్లోడు కూడా చాటింగ్ చేస్తున్నాడు కదరా బండ సన్నాసి. బుసు,
నీ ఇష్టం వచ్చినట్టు తిడతానంటే నేను ఊరుకొని చెప్తున్నాను. చాటింగ్ చేయడానికి చేత కాదు కానీ ఈ పౌరుషానికి ఏం తక్కువ లేదు. రాదు అంటే నాకు దాంతో అవసరం పడలేదు. అవసరం పడలేదు అంటే నాకు మెసేజ్లు చేస్తూ సోది పెట్టడం రాదు. ఏదున్నా ఫోన్లోనే డైరెక్ట్ గా మాట్లాడేవాడిని. తమరు చాలా గొప్పవాళ్ళు కదా సార్. ఏదన్నా డైరెక్ట్ గానే చెప్పేస్తారు. నిన్ను ప్రేమించాను చూడు, నన్ను 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 నేను అనుకోవాలి. ఛ! ఏంటి మొహం అలా పెట్టావు? నేను అలిగాను. అలిగావా? బొంగమూతి పెట్టుకున్నాను. పెట్టుకో. పెట్టుకో ఏంటిరా? అంటే నేను అలిగితే బుజ్జగించవా? కోపంగా ఉంటే బతిమాలవా? ఏంటి బ్రతిమాలా? అవును. నా కోపం పోవాలంటే ఇప్పుడు నువ్వు నన్ను మంచి పాత సినిమాకి తీసుకెళ్ళాలి. పాత సినిమాకా? ఎందుకు నవ్వుతున్నావు? మరి ఏం చేయమంటావు? కోపంలో నీ బుర్ర అస్సలు పనిచేయడం లేదు. ఇప్పుడు నేనేమన్నాను? ఏమన్నావా? ఎవరైనా కొత్త సినిమాకి తీసుకెళ్ళమంటారు, పిచ్చిదానిలాగా పాత సినిమాకి తీసుకెళ్ళమంటావేంటి? రే రే బండ ముంగిసా, ప్రేమించుకోవడం రాని దద్దమ్మా. లవ్ లో ఉన్న వాళ్ళకి రెస్టారెంట్లు, సినిమా హాల్లేరా లవ్ స్పాట్స్. ముందు నోన్ మూసుకొని నువ్వు పదా పదా. సరే సరే, కూల్ కూల్, వెళ్దాం. రా ఎక్కు. ఏయ్, ఏంటిది? ఏం చేస్తున్నావు? పడిపోతానేమోనని పట్టుకున్నాను. దానికి బండిని పట్టుకుంటే సరిపోతుంది కదా, నన్ను పట్టుకోవడం ఎందుకు? ఇదిగో, నాకు ఇవన్నీ నచ్చవు. కానీ నాకు ఇలాగే నచ్చుతుంది. ఎవరైనా చూస్తే బాగోదు. రే ముంగిసా, ఆడపిల్లవి నువ్వా నేనా? అబ్బాయి వై ఉండి ఆడపిల్లలు భయపడతావేంట్రా? నువ్వండి పోని పోనీ. సరే. ఇంత స్పీడ్గా ఉన్నావేంట్రా నువ్వు? కాలంతో పాటు మనం మారాలి కదా. అయినా కూడా ఇంత తొందరగా మీ అమ్మాయి పెళ్లి చేయడం నాకేం నచ్చట్లేదురా. నాకు మాత్రం నచ్చి చేస్తున్నానా? ఇంకా ఎక్కువ రోజులుంటే ఎవరిని తీసుకొచ్చి నా భర్త అంటుందో అన్న భయంతో చేస్తున్నా. చదువుకోండి కాలేజీలకు పంపిస్తే పుస్తకాల్లో పాఠాలు పక్కన పడేసి ప్రేమ పాఠాలు నేర్చుకుని వస్తున్నారు. నిన్నే మా ఇంటి పక్కన వాళ్ళ అమ్మాయి లేచిపోయింది. ఇదెక్కడ నా తలదించుకునే పని చేస్తుందో అని ముందే పెళ్లి చేసి పంపించేస్తున్నాను. ఈ కాలం పిల్లలు మరీ దారుణంగా తయారవుతున్నారా. ప్రేమలు, డేటింగ్లు అంటూ బాగా అడ్వాన్స్ అయిపోతున్నారా. ఒకప్పుడు ఆడపిల్ల పుడితే అదృష్టం అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు అనుక్షణం భయపడుతూ బ్రతకాల్సి వస్తుంది. అవును, నీకు కూతురుంది కదా, తనకి పెళ్లి చేసి పంపించలేకపోయావా? తనకప్పుడే చేయనురా. తన కలలు నిజమయ్యే వరకు తనని చదివిస్తానని మాటిచ్చాను. తండ్రిగా మాట నిలబెట్టుకోవాలి కదా. నువ్వు మాటిచ్చావు కరెక్టేరా, కానీ తన మాట తప్పదని గ్యారంటీ ఏంటి? రోజులు అలా ఉన్నాయి కదా. రోజులు ఎలా ఉన్నా నా కూతురు గురించి నాకు బాగా తెలుసు. గీత గీసి ఇందులోనే ఉండమ్మా అంటే మళ్ళీ మనం ఆ గీత చెరిపేసేంత వరకు అక్కడే ఉంటుంది. అందరూ ఆడపిల్లల గురించి నాకు తెలియదు గాని నా కూతురు ఎప్పటికీ లక్ష్మీదేవేరా. బంగారం రా తను. అసలు అబ్బాయిల వంక కన్నెత్తి కూడా చూడు, తెలుసా? నువ్వు చెప్తూ ఉంటే ఓసారి మీ అమ్మాయిని చూడాలనిపిస్తుందిరా. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. తప్పకుండా చూపిస్తానురా. వాళ్ళని చూడరా ఎలా అతుక్కొని వెళ్తున్నారు. చూసావేంట్రా, ఆ అమ్మాయికి కొంచెం కూడా మేనర్స్ లేనట్టుంది. అసలు అమ్మా నాన్న పరువు గురించి కొంచెం కూడా ఆలోచించకుండా ఎలా వెళ్తుందో చూడు. ఎవరైనా తనకు తెలిసిన వాళ్ళు చూసి వాళ్ళ అమ్మా నాన్నకు చెప్తే పాపం వాళ్ళకి ఎంత ఇన్సల్టింగ్ గా ఉంటుందిరా. తన కూతురు రోడ్ల మీద బరి తెగించి తిరుగుతుందని తెలిస్తే వాళ్ళు అసలు తట్టుకుంటారా? ఏంటో కలికాలం. నాకు కొంచెం పనుందిరా, నేను మళ్ళీ వస్తాను. ఏమైందిరా? పిలిచి ఏమి చెప్పదేంటి? పిలవనైతే పిలిచాను కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదేంటి? జరిగిన దానికి సారీ చెప్పి ఫ్రెండ్స్ లా కలిసి ఉందాం అంటుందా? లేదు లేదు, ఇంకా ఆలస్యం చేయకూడదు. ఏంటండి? ఏం లేదు. మాట్లాడాలన్నారు? మాట్లాడతాను. చెప్పండి. చెప్తాను. ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఏం చెప్పాలనుకున్నా చెప్పచ్చా? మీరు పర్మిషన్ అడిగి ఎప్పుడు ఏమీ చెప్పలేదే. వడగళ్ళ వానలాగా గడగడ అనేస్తూనే ఉంటారు కదా. ఆఫ్ కోర్స్, ఇది కొంచెం సీరియస్ విషయం. కామెడీ విషయం అయినా పర్లేదు. విషయం చాలా సీరియస్ అంటున్నాను. మీ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందా?
చివరి దశలో మిమ్మల్ని ఎవరైనా చూడాలనుకుంటున్నారా? చిచి, మా వాళ్ళు బానే ఉన్నారు. మరి సీరియస్ విషయం అన్నారు. సీరియస్ విషయం అంటే చావు బతుకులకి సంబంధించిన విషయం కాదు, నా జీవితానికి మీ జీవితానికి సంబంధించిన విషయం. అవునా? ఒకటి అడిగితే ఇస్తారా? 2 అడిగినా ఇస్తాను, కానీ ఏంటి ఆ ఒకటి? నాకు విడాకులు కావాలి. విన్నారా? మళ్ళీ చెప్తారా? మనం విడాకులు తీసుకుందాం. ఎందుకు విడాకులు తీసుకోవాలి? ఎందుకు? కలిసి ఉండాలి. ఆ, అర్థం లేని బంధం ఇంకా ఎన్నాళ్ళు కొనసాగిద్దాం? ఈ బంధుత్వానికి అర్థం ఏంటంటే ఎవరికైనా ఏం చెప్తాం? ఎవరికైనా ఎందుకు చెప్పాలి? నాకు నేనైనా చెప్పుకోవాలి కదా. మీకు తెలియని ప్రశ్న, మీకు తెలియని జవాబా? ఆ ప్రశ్నలోనే జవాబుంది. ఈ పెళ్లికి అర్థం లేదు కాబట్టి విడిపోవడమే సరైన పరిష్కారం. ఇంతకు ముందు మనం ఒకసారి లాయర్ ని కలిసాము. అవును, కలిసి వెళ్లి విడిపోతామంటే ఆధార్ కార్డు లేదని ఆగమన్నారు. ఏ ఆధారం లేకుండా ఎలా ఉంటారు? ఆధార్ కార్డు అడ్డం పెట్టుకుని విడిపోయి విడిగా ఎలా బతుకుతారు? నాకు ఉద్యోగం ఉంది, నేను పరాన్న జీవిని కాదు, ఎప్పటికీ ఇంకొకరి మీద ఆధారపడలేను. మీరు నాకేమీ చురకలు వేయడం లేదు కదా? చురక వేస్తే ఇండైరెక్ట్ గా ఎందుకు వేస్తాను? ఐడి ప్రూఫ్లు ఉన్నాయని విడాకులు తీసుకునే ఏకైక వ్యక్తిగా మీరు చరిత్రలో మిగిలిపోదాం అనుకుంటున్నారా? పనికి మాలిన సోదెందుకు మాట్లాడుతున్నారు? మన బంధానికి విడాకులు తీసుకోవడమే ఏకైక పరిష్కారమా? ఖచ్చితంగా. ఈ నిజం నాకు జీర్ణం కావడానికి ఏడాది పట్టేలా ఉంది. సంవత్సరం తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా మాట్లాడుకోవాలి, చర్చలు, సంప్రదింపులు వగైరా ఏమీ లేవు. నాతో పాటు లాయర్ దగ్గరకు వచ్చి మ్యూచువల్ కన్సర్న్ డివోర్స్ కోసం సంతకం చేస్తే చాలు. మీరు అన్నీ మర్చిపోయి ఇంటికి వచ్చారేమో అనుకున్నాను. అండర్ గ్రౌండ్ లో రావణ కాష్టంలా ఈ సమస్య మిమ్మల్ని రగిలిస్తూనే ఉందన్నమాట. మనం నిజంగా ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా ఏంటి? ఆ పెళ్లిని ఆపడానికి ఈ పెళ్లి తప్పనిసరి అయింది. ఆ రోజు అంతకు మించి ఇంకొక దారి కనిపించలేదు. ఈ రోజు ఇంతకు మించి ఇంకొక దారి కనిపించడం లేదు. ఎప్పుడు మీ దారి మీదే, నా దారి నాదేనా? ఇలాంటి ప్రశ్నలు అడిగే హక్కు మీతో కలిసి ఉండడం వల్లే వస్తుంది. జరిగింది అబద్ధపు పెళ్లి అని మనిద్దరికీ తెలుసు, అందుకే నిజంగా విడిపోదాం. బృందావనంలోకి మీరు ఒక అతిథిలా వచ్చారు, కానీ ఆత్మీయులైపోయారు. ఇప్పుడు మీరు విడాకులు తీసుకుంటే అందరూ ఏమైపోతారు? ఆ విషయంలో నేను క్లారిటీగానే ఉన్నాను, వాళ్ళు కూడా. నేను అతిథిగా వచ్చి ఆత్మీయురాలుగా మారినా ఎప్పటికైనా వెళ్లిపోవాల్సిందాన్నేనని అందరికీ తెలుసు. ఇప్పుడంత తొందర ఏమొచ్చింది? మీరు తొందరపడ్డారు కాబట్టి. చట్ట ప్రకారం భార్యాభర్తలమన్నా ఒకే ఒక్క కారణంతో హక్కు ఉందని మీరు నా గదిలోకి వచ్చి తలుపేశారు. మళ్ళీ అలాంటి కాళరాత్రిని నేను చూడదలుచుకోలేదు. నేను తలుపు మాత్రమే వేశాను, కానీ సెలవు చీటీ కింద ఇట్లు మీ విధేయుడు అని రాసినట్టు మీ పాదాల దగ్గరే నేను ఉండేవాణ్ణి, మిమ్మల్ని తాకేవాణ్ణి కూడా కాదు. అర్థం చేసుకుంటే ఒకలాగా, అనర్థం అనిపిస్తే ఒకలాగా సమర్థించుకోవద్దు. నాకు ఈ వాదంతో పని లేదు. విడాకులు ఇస్తారా ఇవ్వరా? సంతకం చేస్తారా చేయరా? తప్పదంటే తప్పదు. తప్పప్పుడు నాకు తప్పదు. ఆపనియా. రేకన్నా, నువ్వు కూడా ఉన్నావా? సాల్ట్ సరిపోయిందో లేదో చూడరా. వేడిగా ఉందా? ఊదే తెచ్చాను లేరా, చూడు. సరే, సూపర్, అదిరిపోయిందన్నయ్య. రే, నువ్వు చూడరా. మా ఆఫీస్ నుంచి మా బాసు ఇంకా విద్య మన ఇల్లు చూడ్డానికి వస్తున్నారు పెద్ది. అసలు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు వదరా? పాతకాలం ఇల్లు, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం ఏంటి అనే విషయం మీద రీసెర్చ్ చేస్తున్నాం. ఈ బాస్ గాడు ఏంటి ఎంత స్మార్ట్ గా ఉన్నాడు? రండి. మా తాతగారు వాళ్ళ నాన్న, అంటే మా ముత్తాత గారు కట్టించిన ఇల్లు కనీసం 120 సంవత్సరాలైనా అయి ఉంటుంది. ఓ మర్చిపోయాను, ఆ రోజు అంత హార్ష్ గా బిహేవ్ చేశాడు. అసలు అయితే నీకేమవుతాడు? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఎపిసోడ్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది.